నెవర్. ఈ నీలవేణి మనం తాగిన కప్పులు కడుగుతుంది, ఈ ఇంటి ఫ్లోర్ తుడుస్తుంది, తిని పారేసిన అంట్లు తోముతుంది. అలాంటి దానికి సైనింగ్ అథారిటీ ఇవ్వాలా? ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అమ్మా, నువ్వు కరెక్ట్గా అడిగావు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఏ బట్టలు ఉతికినా అంట్లు తోమినా సరే తను ఈ ఇంటి పనులు చేస్తుంది. అంటే ఇది తన ఇల్లు కాబట్టి. అవసరమైతే నా ఒళ్ళు తోముతుంది, నా పళ్ళు తోముతుంది. అయినంత మాత్రాన తను తక్కువైపోదు. ఎందుకంటే తను నా లైఫ్ పార్ట్నర్. నా జీవితాన్ని పంచుకునే తను నా హక్కులని, అధికారాలని ఎందుకు పంచుకోకూడదు? ఏంటి లాయర్ గారు, మీరేం మాట్లాడరే? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? నథింగ్ బాబు. 25 ఏళ్లుగా మీ ఇంటికి ఆఫీస్కి లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. మీరు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు. దట్టు మీ భార్యని మీరు నమ్మి సైనింగ్ అథారిటీ ఇస్తున్నారు. అది వెల్కమ్ చెప్పాల్సిన విషయం. లాయర్ గారు, నీలవేణి అంటే మా అమ్మకు నచ్చదు. తను మా స్థాయి కూడా కాదు. తనని మేము ఈ ఇంటి కోడలనే అనుకోవట్లేదు. చూడమ్మా, మీలో మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, నో మ్యాటర్. అల్టిమేట్గా కంపెనీ బాగోగుల్ని, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మేము చెప్పాలి. తారక్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడానికి, అడ్డుపడడానికి కారణమైతే లేదు. ఏంటండి మీరు మాట్లాడరు? నా కొడుకు తీసుకున్న నిర్ణయానికి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. మనసులో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది మెజారిటీ తారక్ వైపు ఉన్నప్పుడు మీరు పళ్ళు కొరుక్కుంటే కళ్ళు ఎర్రపడతాయి తప్ప నిర్ణయం అయితే మారదనిపిస్తుంది అత్తయ్య. మిస్టర్ మోహన్ సార్, నేను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్క్యులర్ పాస్ చేయండి. షూర్ సార్. లాయర్ గారు, బాబు, సైనింగ్ అథారిటీ నేను తాత్కాలికంగా నీలవేణికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తన చేత సంతకాలు పెట్టించండి. అలాగే బాబు. సార్, ఇవన్నీ నాకు తెలియవు. దయచేసి నన్ను మీ విషయాల్లోకి లాగద్దు. నాకు అర్హత లేదు సార్. టెన్షన్ పడొద్దు నీలవేణి. దానికి కావాల్సింది అర్హత కాదు, అందరూ బాగుండాలనే సంకల్పం ఉంటే చాలు. అది నీకుంది. అది కాదు సార్. తెలిసిన పనైతే నేను చేయగలను, తెలియని వాటిని నేనేం చేయగలను? ఐఎమ్ హియర్. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నువ్వేం మాట్లాడకుండా సైన్ చెయ్యి. ఏం చేయాలో, ఎలా చేయాలో నేను చెప్తాను. సార్, ఇంకొక్కసారి ఆలోచించండి. ఇది నేను చేయగలిగిన పని కాదు. నీలవేణి, నువ్వు చేయగలవు. లేదు సార్, నాకు చదువు లేదు. అది మీరు మర్చిపోతున్నారు. గుర్తుంది నీలవేణి, నీకు సంస్కారం ఉంది. అది చాలు. సార్, కమోన్ నీలవేణి. అమ్మా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. అటు ఇటు చూడకమ్మా, నువ్వు సంతకం పెట్టాల్సిన వైపు చూడు.
ఏమిటో లాయర్ గారు వచ్చేస్తే ఆస్తులకి సంబంధించిందో అధికారాలు పునరుద్ధరణకి సంబంధించిందో అనుకున్నాను. కానీ నీలవేణిని అత్తయ్య గారికి సమానంగా నిలబెట్టే పని కోసమని నాకు తెలుసుంటే ఈరోజు గదిలో నుంచి వచ్చేవాడే కాదు. వెళ్ళు నీలవేణి, సంతకం చెయ్యి. నేనున్నాను కదా, సంతకం చెయ్యి. కమాన్ గో. నీలవేణి, సంతకం పెట్టు. నేనున్నాను కదా, సంతకం పెట్టు. సంతకం పెట్టు నీలవేణి. అటెటు చూస్తున్నావు నీలవేణి, కింద చూసి సైన్ చెయ్యి. క్లాప్స్ కొట్టండి అయ్యా. వెరీ గుడ్. ఈ డాక్యుమెంట్ ఫైల్స్ మన కంపెనీ మెయిల్కి సెండ్ చేస్తాను మేడం.